తెలంగాణ బీజేపీలో మార్పులు జరగబోతున్నాయా? మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీల విషయంలో జాతీయ నాయకత్వం పునరాలోచనలో పడిందా? టూ మెనీ కుక్స్ సామెతను గుర్తు చేసుకుని కొందరి మీద వేటేయడానికి రంగం సిద్ధమవుతోందా? అసెంబ్లీ ఎన్నికల్లో దిమ్మ తిరిగే షాక్ తగిలాక ఇప్పుడు తత్వం బోధపడిందా? రాష్ట్ర బీజేపీలో అసలేం జరుగుతోంది? దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి లేనంత మంది ఇన్ఛార్జీలు తెలంగాణ బీజేపీకి ఉన్నారు. ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులకే ఇక్కడ బాధ్యతలు అప్పగించింది పార్టీ హైకమాండ్. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఆశించిన ఫలితాలు రాలేదు. అంతా అయ్యాక జరగకూడనిది జరిగిపోయాక కాస్త ఆలస్యంగా కళ్లు తెరిచిన పెద్దలు టూ మెనీ కుక్స్ మే స్పాయిల్ ద డిష్ అన్న సామెతను అర్థం చేసుకున్నారట. ఎక్కువ మంది ఇన్ఛార్జీలు ఉండడం వల్ల సమన్వయం దెబ్బతిని ఆ ప్రభావం పార్టీ గెలుపు అవకాశాలపై పడిందన్న సంగతి అర్థమైందట. అందుకే ఇప్పటికైనా ఎవరో ఒకరికే బాధ్యతనిచ్చి లోక్సభ ఎన్నికల్ని ఎదుర్కొంటే బాగుంటుంది అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతున్నట్లు తెలిసిందే. పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జీలుగా ఇప్పటికీ ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ప్రధాన బాధ్యతలు చూస్తుండగా సహ ఇన్ఛార్జీలుగా జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్, జాతీయ సంస్థాగత సహాయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల బాధ్యుడిగా ప్రకాష్ జవదేకర్ ను నియమించింది బీజేపీ జాతీయ నాయకత్వం. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న పార్టీ హైకమాండ్ బాగా చేయాలంటూ ఎక్కువ మంది పెద్దోళ్ళని రాష్ట్రానికి పంపింది. కానీ ఢిల్లీ నాయకత్వం అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటే. ఇంపోర్ట్ అయిన ఇన్ఛార్జీలు వాళ్లల్లో వాళ్లకు కుదరకపోవడమో, పూర్తి స్థాయిలో లోకల్ లీడర్స్ ని సమన్వయం చేసుకోలేకపోవడమో కానీ ఫైనల్ గా తేడా కొట్టేసింది. అందుకే ఇక ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ పాత తప్పులపై సమీక్ష జరుగుతోందట. అందుకే ప్రధానంగా ఇన్ఛార్జీల సంఖ్యను తగ్గించాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసిందే. ఆ మేరకు ఎవరుంటారు, ఎవరి మీద వేటు పడుతుంది అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ప్రస్తుతం బన్సల్, చుగ్ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నా మార్పులు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు నాయకులు. బీజేపీ జాతీయ కమిటీలో కూడా ఆ మధ్య కొన్ని మార్పులు జరిగాయి. అందులో కొత్తగా తీసుకున్న కొందరికి ఇంకా బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలు లేని చోట కొత్త వారికి బాధ్యతలిచ్చి సరిపెడతారా లేక పూర్తి స్థాయి ప్రక్షాళన ఉంటుందా అన్నది తేలాల్సి ఉంది. దాన్ని బట్టే తెలంగాణ విషయంలో తుది నిర్ణయం ఉంటుందని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎవరో ఒకరికే పెత్తనమిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలిసిందే. అంతమంది మీద అసలు పని జరగదని, ఎవరికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి చివరికి జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.